ప్రధాన ప్రతిపక్ష నేత కాకపోయినా సభలో తమ తమ ప్రసంగాలతో, సభలో తమ ఇంటర్వెన్షన్లతో చాలా పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2009లో మొదటిసారి ప్రతిపక్ష ఎమ్మెల్యే అయ్యాడు మొదటిసారి. కానీ మొదటిసారి బడ్జెట్ పైనే చర్చను ఆయన ప్రారంభించాడు. ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి మీటింగ్లో కూడా దేవేంద్ర గౌడ్ పుస్తకావిష్కరణ సభలో కూడా చెప్పాడు, నేను 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు బడ్జెట్ పైన చర్చను నాలాంటి యువ ఎమ్మెల్యేతో చంద్రబాబు నాయుడు ప్రారంభింపజేశారని. మరి ఎలా ఛాన్స్ వచ్చింది? శాసనమండలిలో రేవంత్ రెడ్డి మాట్లాడంగా నేనే సాక్షిని, ఎందుకంటే సేమ్ బెంచ్లో ఉండేవాళ్ళం మేము, నా పక్క సీట్లోనే ఉండేవాడు రేవంత్ రెడ్డి. సో అద్భుతంగా మాట్లాడేవాడు. కానీ ఆ రోజు ఆయన ఏం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు, దాడి వీరభద్రరావు లీడర్ ఆఫ్ ద అపోజిషన్. కానీ రేవంత్ రెడ్డి ఈజ్ అ వెరీ పవర్ఫుల్ స్పీకర్. సో ఎంత పవర్ఫుల్ స్పీకర్ అంటే ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్యను బడ్జెట్ పైన మాట్లాడుతుంటే రోషయ్యనే అసహనం ప్రదర్శించి, ఏమయ్యా నువ్వు రేవంత్ రెడ్డి కాదు రవంత్ రెడ్డి అన్నాడు. అన్నా కూడా రేవంత్ రెడ్డి నవ్వుతూ తీసుకొని తన ఉపన్యాసం తాను కొనసాగించాడు కూడా. సో అందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, సో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుభవం చూడండి, అలాంటి పాత్ర పోషించాడు కనుకనే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడు. సో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే నేను అసెంబ్లీలో మాట్లాడగలను, లేకపోతే మాట్లాడలేను అనుకుంటే పొరపాటు అది. సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద పొరపాటు అది. ఇక నన్ను అవమానిస్తారు, నన్ను టార్గెట్ చేస్తారు. మరి అవమానిస్తారు, టార్గెట్ చేస్తారంటే ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు కదా. 5 ఏళ్ళు మీరేం చేశారు? సో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పట్ల ఆ రకంగా వ్యవహరించినప్పుడు ఆలోచన ఉండాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు అంటారు, మమ్మల్ని కూడా 2014-19 కాలంలో ఈ రకంగానే అవమానించారని. అయితే కావచ్చు, కానీ సమస్యకు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు పులి స్టాప్ పెట్టాలి కదా. సో అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారనుకోండి, మంచిదే కదా, ప్రజలే ఆశీర్వదిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తే ప్రజలు ఆశీర్వదించారు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ప్రజలు ఆశీర్వదించారు. మీరు ప్రజలు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తారు, ప్రజలు ఆశీర్వదించి ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చేశారు. అంతకుముందు ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు. ప్రజలు ఆశీర్వదించిన టార్గెట్ అయిన ప్రతి ఒక్కరూని ప్రజలు ఆశీర్వదించారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు ప్రత్యర్థులు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు, ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. మీరు గమనించండి, టార్గెట్ చేయబడిన వాళ్ళందరూ కూడా ప్రజలు ఆశీర్వదించారు. సో జగన్మోహన్ రెడ్డి దాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్గా తీసుకోవాలి, మంచిదే కదా. సో ఏదైనా అవమానించలేనని మీకు జగన్మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబు నాయుడు ఉదాహరణ. చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చాడు, అసెంబ్లీలో దాడుల్ని అవమానాలని ఎదుర్కొన్నాడు కదా. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నేత సీట్లో చంద్రబాబు నాయుడు కూర్చోలేదా? చంద్రబాబు నాయుడు స్టేచర్ తక్కువేం కాదు కదా. 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో, 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండి, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండి, ఎన్డీఏ కన్వీనర్గా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించే నాయకుడు ప్రజలు తీర్పిస్తే 23 మంది ఎమ్మెల్యేలకు నాయకుడుగా వచ్చి కూర్చొని ఈ అవమానాన్ని భరించలేదా? భరించి ఒక దశకు వచ్చిన తర్వాత ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభగా మారింది, దీన్ని మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను ప్రతిజ్ఞ చేసి సాధించుకున్నాడు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా అసెంబ్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ప్రజలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, ప్రజలు ప్రతిపక్ష నేత సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నేత సీట్లో కూర్చోవాలి, ప్రజలు ఒక ఎమ్మెల్యేగానే కూర్చుంటే ఎమ్మెల్యేగానే కూర్చోవాలి. ప్రజలు ఎమ్మెల్యే కూడా ఓడిస్తే ప్రజా జీవితంలో ఉండి ప్రశ్నిస్తూనే ఉండాలి. ఏముంది, ఇప్పుడు నేను 2007లో ఎమ్మెల్సీ గెలిచాను, 2009లో 2 సార్లు గెలిచాను అన్ని పార్టీల నుంచి, 2010-21లో ఓడిపోయాను కనుక నేను ఖాళీ కూర్చున్నాను. సో గెలిచిన వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాను కదా, గెలిచిన వాళ్ళకన్నా 100,000 రెట్లు ఎక్కువ మాట్లాడుతున్నాను ప్రజల పక్షాన. సో అందువల్ల మన గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములను సమాన స్థాయిలో తీసుకోగలిగే స్థితప్రజ్ఞత రాజకీయ నాయకత్వానికి ఉండాలి. ప్రజలు తీర్పులు చెప్తుంటారు, ఆ తీర్పులు ఏవీ శాశ్వతం కాదు కదా. సో కానీ అశాశ్వతమైన పరిస్థితులను శాశ్వతమని భావించి సో వాటికి వెనకాడితే అననుకూల పరిస్థితుల్ని ఎదుర్కొన్న వాడే నాయకుడిగా నిలబడతాడు. అననుకూల పరిస్థితుల నుంచి పారిపోయిన వాడు ఎప్పుడూ నాయకుడు కాలేడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆ మిస్టేక్ చేస్తున్నాడు. అందుకే కేసీఆర్ ఆ మిస్టేక్ చేయడం లేదు, వస్తున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ మూడు అంశాలు చెప్పాడు. ఒకటి, ప్రభుత్వం చేసే మంచి పనులుంటే సమర్థించుదాం. ఇప్పుడు బీసీ ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వాన్ని సమర్థించాలని నిర్ణయం తీసుకున్నాడు.
2 ప్రభుత్వం చేస్తే ప్రజల వ్యతిరేకంగా పనులుంటే ప్రశ్నించుదాం, పోరాడదాం. 3 గత ప్రభుత్వం పైన జరిగే దాడిని సమర్థవంతంగా ఎదుర్కొందాం. ఇది ఈ త్రిభాషా సూత్రం కేసీఆర్ చెప్పింది. సరిగ్గా జగన్ గనక ఈ పని చేస్తే ఆయన లాభపడతాడు. ఒకటి, ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే సమర్థించాలి. 2, ప్రభుత్వం ఏదైనా సరైన పని చేయకపోతే ప్రశ్నించాలి. గత ప్రభుత్వం పైన దాడి అనివార్యంగా జరుగుతుంది. ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఈ 3 పనులు చేస్తానని కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు. ఈ 3 పనులు చేయడానికి అవకాశం అండి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రానంటున్నాడు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, జగన్కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటే జర్మనీ వెళ్ళాల్సిందే అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు సార్. ఆ కామెంట్కి